మాటను గ్రాంధికంలో వాక్కు అంటారు. ఈ వాక్కును భగవద్గీతలో మాటే మంత్రమని, దేవుని వద్ద ఉంటుందని, ఆ వాక్యే దేవుడని, మహమ్మదీయుల ఇళ్లల్లో వాక్యము రాసి పెట్టుకుని ఉంటారు. అంటే దాని అర్థము దేవుడని. మరి అలాంటి వాక్కుతో మనము బిజినెస్ చేయగలమా? చేయగలము. అడ్వకేట్ కానీ, బ్యాంకర్ కానీ, సిఏ కానీ, డాక్టర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, ఫైనాన్షియల్ ప్లానర్ కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ, యూట్యూబర్ కానీ, వీరందరూ మాటలతోనే బిజినెస్ చేస్తున్నారు. మరి మనం కూడా చేయవచ్చు. అంతేకాకుండా దానిలో రాణించవచ్చు. మరి ఆ యొక్క రంగంలో ఏ విధంగా మనం రాణించాలి అనేది ఈ యొక్క వీడియోలో ఆశాంతం మీరు విన్నట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ముందుగా మీకు కొన్ని వివరాలు తెలియాలి. అందులో బడ్జెట్ ప్లానింగ్. ప్రాపర్ ప్లానింగ్ ప్రివెంట్ పూర్ పెర్ఫార్మెన్స్. అంటే మీరు కానీ సరైన ప్రణాళిక చేసినట్లయితే నష్టాల నుండి మీరు తప్పించుకోవచ్చు. రెండవది ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి ఉండాలి. అది వ్యక్తిని అధోపాలు చేయదు. అంతేకాకుండా అతను లేని సందర్భంలో కుటుంబాన్ని రోడ్డు పాలు మీదికి తీసుకురాదు. మూడవది సేవింగ్స్. అతను ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత మిగులుస్తున్నాడు అనేది తెలియాలి. నాలుగవది ఇన్వెస్ట్మెంట్. తనకు ఉన్న మిగుల్లో నుండి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడుతున్నాడు? గోల్డ్ మీద పెడుతున్నాడా, రియల్ ఎస్టేట్లో పెడుతున్నాడా, షేర్ మార్కెట్లో పెడుతున్నాడా, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద పెడుతున్నాడా, అది అతనికి తెలియాలి. ఐదవది అప్పులు. అప్పులు మీకు మీ యొక్క సంపదలో 30% దాటకూడదు. ఒకవేళ దాటినట్లయితే మీరు తప్పక డెప్ట్ ట్రాప్లో పడిపోయినట్లే. ఎమర్జెన్సీ ఫండ్. ఎప్పుడు కూడా మీరు 6 నెలలకు తగ్గ ఇంటి ఖర్చులకు సంబంధించిన డబ్బును మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉంచాలి. రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్. ఇవి మీ యొక్క జీవితాన్ని ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. వీటిపైన అవగాహన మీకు కంపల్సరీగా ఉండాలి. ఎనిమిదవది ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్. చాలామంది అంటుంటారు, నాకు ఇన్కమే లేదు, నేను ఏ విధంగా ఫైలింగ్ చేయాలని. ఇన్కమ్ ఉన్నవారే ఫైలింగ్ చేయాలని లేదు. ఇన్కమ్ లేకపోయినా కూడా మీరు ఫైలింగ్ చేయవచ్చు. ఈవెన్ జీరో ఫైలింగ్ కూడా చేయవచ్చు. తొమ్మిదవది లాస్ట్ది అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. ప్రస్తుత కాలంలో నిరక్షరాస్యులు అని ఎవరినైనా అంటారంటే ఎవరైతే తమను తాము అప్డేట్ చేసుకోకుండా ఉంటారో వారే నిరక్షరాస్యులు. ఉదాహరణ చెప్పాలంటే సోషల్ మీడియాను వాడని వారు నిరక్షరాస్యుల కిందకే వస్తున్నారు. కలెక్టర్ నుండి బిల్ కలెక్టర్ వరకు అందరికీ అన్ని విషయాలు తెలియాలని రూల్ లేదు. మనుషులు చేస్తున్న తప్పులైన నెగ్లిజెన్సీ, లాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లాక్ ఆఫ్ టైం, ఇవి ప్రతి మనిషికి ఉంటాయి. కాకపోతే అవి మనిషి బట్టి మారుతూ ఉంటాయి. ఇగ్నరెన్స్ ఆఫ్ నాలెడ్జ్, నో టైమ్ టు ఎక్స్క్యూజ్. నాకు తెలియదు అంటూ బాధ్యత నుండి మీరు తప్పించుకోలేరు. అలీబాబా సంస్థల అధిపతి అయిన జాక్మా ఇలా అంటారు, కోతి ముందు ఒక అరటిపండు మరియు డబ్బు పెట్టామంటే కోతి కంపల్సరీగా అరటిపండుని తీసుకొని పారిపోతుంది. దానికి తెలియదు ఆ డబ్బుతో ఇంకా ఎక్కువ అరటిపళ్ళు కొనుక్కోవచ్చని. అలాగే ప్రస్తుతం మార్కెట్లో క్లయింట్స్ కూడా సరైన పథకము మరియు నీకు కమిషన్ రిటర్న్ వస్తుంది అని చెప్పి 2 పథకాలు చెప్తే కమిషన్ వచ్చే పథకాల మీద వారు మొగ్గు చూపుతారు. ఎందుకంటే వారికి నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు తక్కువ కడుతున్నామా లేదా అనేది వారి యొక్క అవగాహన, వారికి ఉన్న నాలెడ్జ్. ఈ యొక్క తప్పు తెలియడానికి 20 సంవత్సరాలు అయిపోతుంది. తర్వాత అతడు బాధపడతాడు, అది వేరే విషయం. నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అది మీరు నాకు ఎలా అవుతుందో చెప్పండి. 15 into 15 into 15 is equal to 1 crore. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, బడ్జెట్ ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, అప్డేషన్, ఇవన్నీ మీరు మీ యొక్క క్లయింట్స్కి చెప్పగలిగితే వారే మీకు బంగారు కొండలు. మీకు డబ్బు కావాల్సినప్పుడల్లా మీరు తోడుకోవచ్చు. మరి
ఈ విషయాలు మీకు బాగా తెలియాలి. తెలియకపోతే మీరు వారికి ఏం చెప్పలేరు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపలేడు, చూపినా ఇద్దరు గుంతలో పడతారు. మీకు తెలుసు అనుకుంటాను, మౌత్ పబ్లిసిటీకి ఉన్నంత క్రేజ్ వేరే ఏ దానికి ఉండదు. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, ఆడది తిరిగి చెడితే మగవాడు తిరక్క చెడుతాడు. ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు. నేనంటాను, అడగడం తిరగడం ద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మీరు అభివృద్ధి పరుచుకోగలరని. ఈ యొక్క అడ్వైజరీ బిజినెస్ను మీరు అభివృద్ధి పరుచుకోగలరు. కాకపోతే మీ వద్ద యాటిట్యూడ్, బిహేవియర్, కమిట్మెంట్, డిటర్మినేషన్, ఫోకస్డ్ ఆన్ యువర్ బిజినెస్ ఇవి ఉంటే చాలు. ఈ బిజినెస్లో మీరు రాణించాలంటే ముఖ్యంగా మీకు ఇన్సూరెన్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ తెలిసి ఉండాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియాలి, పీపుల్ మేనేజ్మెంట్ గురించి కూడా మీకు చాలా మంచి అవగాహన ఉండాలి. అడ్వైజరీ మరియు క్లెయిమ్స్ మీద పట్టు సాధించి మీ యొక్క క్లయింట్కు సమయానుకూలంగా అడ్వైజ్ ఇస్తూ వారి యొక్క పురోగతికి మీరు తోడ్పడడమే ఈ యొక్క బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశము. తద్వారా మీకు లాభార్జన కూడా జరుగుతుంది. మేమేం చేయాలి అని అడిగితే 20/90 రూల్ అని నేను చెప్తాను. 21 రోజులు ఈ యొక్క అడ్వైజరీ బిజినెస్ని మీరు తెలుసుకోండి, మిగతా 90 రోజులు దానిని ప్రాక్టీస్ చేయండి. మీరు అప్పుడే సక్సెస్ అవుతారు. మరి మీరు అనొచ్చు, మార్కెట్లో ఎంతోమంది ఏజెంట్లు, అడ్వైజర్లు ఫైనాన్షియల్ ప్లానింగ్లో చేస్తూ ఉన్నారు, మరి మేము వాళ్ళతో పాటు రాణించగలమా అని. తప్పకుండా మీరు రాణించగలరు. ఎందుకంటే IRDA ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో 100 మందిలో మ్యాక్సిమం 2-3 అంటే 2-3% అంటే 2-3 సక్సెస్ అవుతున్నారు. మిగతా 96-97 ఇలా మంది సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకంటే వారికి ఆ బిజినెస్ ఎలా చేయాలో తెలియడం లేదు. అంతేకాకుండా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండడం వలన, ఎవరిని కలిస్తే పాలసీలు అవుతాయో తెలియకపోవడం వలన, ఎప్పుడు ఎందుకు ఎలా కలవాలో తెలియకపోవడం వలన, ఏ టైంలో ఏది అమ్మాలో తెలియకపోవడం వల్ల వారు సక్సెస్ పొందలేకపోతున్నారు. ఒక ఏజెంట్కు ఇన్కమ్ ట్యాక్స్ నాలెడ్జ్, రియల్ ఎస్టేట్ మీద గ్రిప్ ఉన్నట్లయితే అతడు ఈజీగా పాలసీలు చాలా మంచిగా అమ్మగలడు. కాబట్టి మీరు చూడండి, MDRTలు ఎక్కువ మాత్రం వారందరికీ పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే వారు ఎక్కువ పాలసీలు అమ్ముతారు, వారి అందరిలో కన్నా ముందు ఉంటారు. ఇక్కడ నేను పాలసీలు అమ్మాలని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, కస్టమర్కి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని మీరు తీర్చగలిగినట్లయితే మీకు డబ్బు వస్తుంది. ఇదే నా యొక్క విన్నపం. సో మరి మాకు ఎవరు శిక్షణ ఇస్తారు అంటే, శిక్షణ మేము మా యొక్క మార్కెటర్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తాము. కాకపోతే మీరు నేర్చుకోవాలన్న కోరిక మీలో బలంగా ఉండాలి. మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచడమే మా యొక్క సంస్థ యొక్క లక్ష్యం. అంతేకాకుండా స్వయం అభివృద్ధి దేశాభివృద్ధి అని మా యొక్క మార్కెటర్ వెల్ఫేర్ సొసైటీ నమ్ముతుంది. అన్నీ బాగానే ఉన్నాయి, మరి పాలసీలు తీసుకోవడానికి మనుషులు ఉన్నారా అని మీరు అడగొచ్చు. భారతదేశంలో 143 కోట్ల మంది జనాభా కలిగి, అందులో ప్రతి ఒక్కరూ నరాలలో సేవింగ్ అనే ఒక అలవాటు ఉండడం వలన మీరు పాలసీలు ఈజీగా అమ్మగలరు. కాకపోతే మందు రోగాలకు బట్టి మందు వేయాలి, అంతేకాకుండా అన్ని రోగాలకు ఒకే మందు కాదు. నా యొక్క 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చాలా బాగా గమనించిన విషయం ఏమిటంటే, ఎవరైతే నిలకడగా అదే పని చేస్తూ భయాన్ని, సిగ్గుని, ఆందోళన విడిచిపెడతారో వారి వారి యొక్క రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సిగ్గు ఇది అందరికీ ఉంటుంది. పెద్దలు అంటారు, సిగ్గు 2 విషయంలో పడకూడదురా అని. 1 అన్నం తినే దగ్గర, 2 భార్య దగ్గర. ఇక్కడ కానీ సిగ్గుపడితే అంతే అంతే. సో కాబట్టి సిగ్గుపడకూడదు. నేనేమంటానంటే, బిజినెస్లో కూడా మీరు సిగ్గుపడకూడదు. ఈ 3 రంగాల్లో మీరు కానీ సిగ్గుపడకుండా ఉండగలిగితే మీరు జీవితాన్ని జీవించిన వారు అవుతారు. ఆర్థికంగా ఎదగాలని, మీ యొక్క క్లయింట్ని ఆర్థికంగా ఇంకా ముందుకు
ఎదిగించాలని మీరు అనుకున్నట్లయితే మీరు మాతో భాగస్థులు కండి. మీరు మనము కలిసి మన యొక్క వెల్ఫేర్ మార్కెటింగ్ సంస్థ ద్వారా చాలామంది జీవితాలను మార్చడానికి మనము ముందుకెళ్దాం. దేశం కోసం మనం ఏం చేయని అవసరం లేదు. మనం ఎదిగితే చాలు, ఆటోమేటిక్గా దేశం కూడా ఎదుగుతుంది. సో శుభస్య శీఘ్రం.